తనువు మనసు అర్పితం సద్గురుల చరణములో, తనువు మనసు అర్పితం. అప్పుడు నిలచు భావము భక్తి హృదయములో, తనువు మనసు అర్పితం. హే ముముక్ష, నీ తనువు మనసు సద్గురుల చరణాలలో అర్పించు. సద్గురు చరణాలలో నీ భావము దృఢము అయినప్పుడే భక్తిలో శ్రద్ధ ఉత్సాహము కలుగుతాది. శ్రద్ధ లేని భక్తి నిర్మాణమే కాదు. భక్తి హృదయములో దృఢము అయినప్పుడు మోక్ష మార్గము తెరబడుతాది. అప్పుడే సాధకుని ప్రయాణము సాగుతాది. ఎంత ఎంత గురుపై భావం శ్రద్ధ దృఢము యుండు, అంత అంత శిష్యుని నడపు త్రివ్రముండు, నడుపు త్రివ్రముండు. ఎవరైతే శ్రద్ధా భక్తితో సద్గురు పూజలు చేస్తారో, గురుపై నిష్ఠ ప్రేమ శ్రద్ధ నిలుపుకుంటారో, గురు శబ్దం వినగానే శిష్యుని హృదయము పుకులించిపోతాదో, ఇటువంటి శిష్యుని కళ్యాణ మార్గము అతి తీవ్రము నుండి ముక్తి పరమపదికి ధామము వేగమే చేరుకుంటాడు. ఇటువంటి వారి జన్మము ధన్యమే. వారి సుఖము శాంతి వర్ణనే చేయరాదు. జ్ఞానము బట్టుక శిష్యుని, జ్ఞానము కాటుక శిష్యుని, కంటిలో నా పెట్టి జ్ఞానము కాటుక శిష్యుని, ఉన్నది ఉన్నట్లా చూపి భ్రాంతులు విడగొట్టి జ్ఞానము కాటుక శిష్యుని. స్వస్వరూపము జ్ఞానము కాటుక శిష్యుని కంటిలోన పెట్టి శిష్యుని అజ్ఞానము దోషాలను దూరము చేపించి సత్యమైన వస్తువ ఉన్నది ఉన్నట్ల చూపించి వారి భ్రమ భ్రాంతులన్నీ నష్టం చేపించి స్వస్వరూపములో స్థిరము చేపించి వారి జన్మ మరణాల గర్భవాసాల దుఃఖాలను దూరించి ముక్తము చేపిస్తారు. ఇటువంటి వారే సద్గురువులు వందనీయులు. ఆత్మా జ్ఞానము కోసము గురు చేతు బట్టు, ఆత్మా జ్ఞానము కోసము సద్గురు లేని జ్ఞానము పొట్టబట్ట మట్టు,
ఆత్మా జ్ఞానము కోసము, ఆత్మా జ్ఞానము కోసము. హే మానవ జీవ, సుఖము శాంతి మోక్షము కోరికయుంటే స్వస్వరూపము జ్ఞానం పొందుకో. సత్యమైన ఆత్మజ్ఞాని సద్గురువులాని వెతికి వారి సాన్నిధ్యమున చేరి ఆత్మజ్ఞానం పొంది తన కళ్యాణం చేసుకో. ఒక సద్గురువులని విడిస్తే అంతయు పొట్ట బట్ట భౌతికము జ్ఞానమే. భౌతికము జ్ఞానముతో ప్రపంచము సాగుతుంది, కానీ జీవన కళ్యాణము అయ్యేది కాదు. అందుకు సద్గురు జ్ఞానమే ఆధ్యాత్మికము సుఖము శాంతి కలిగించేది. భౌతికము జ్ఞానము ఎంతయున్నా, ధనము ద్రవ్యాలు ఎంతయున్నా అందులో తిలమాత్రము సుఖము శాంతి దొరకదు. అందుకు భౌతికములో ఆధ్యాత్మికము జ్ఞానము ఉండవలసినది. వట్టి భౌతికములో సుఖము శాంతి లేదు. అందుకు సద్గురుల సాన్నిధ్యమున ఆధ్యాత్మికము జ్ఞానము ప్రాప్తించినప్పుడే ఈ జీవుని కళ్యాణం అవుతుంది. దూరించి గురు చరణము, దూరించి గురు చరణము, చేసే జన్మ వ్యర్థం. తిండి నిద్రా సంగము, ఇందులయే అర్థం. దూరించి గురు చరణము. ఈ సంసారి జీవులు గురు జ్ఞానం పొందలేకనే అడుగడుగున దుఃఖాలు మోసుతా ఏడుస్తున్నాయి. కారణమే అజ్ఞానం. ఈ మాయా వస్తు వ్యక్తుల అహము మహము నాది నేను అని మాయలో ఆసక్తమై తిండి నిద్ర సంగము ఇదియే జీవితము లక్ష్యము అనుకొని ఇందులోనే సుఖము అనుకుంటా జీవితాంతము దుఃఖాలే మోసుతున్నాయి. ఇంత చక్కని మానవ జన్మ విలువ తెలవలేక 84 లక్షల గర్భవాసాల దుఃఖాలు అనాది కాలము నుండి మోసుతానున్నాయి. చూడండి, ఈ సంసారంలో ఏ మానవ జీవులకైనా పొట్టబట్ట డబ్బులు లేనితో బ్రతుకనే రాదు. కానీ వట్టి పొట్ట బట్ట బ్రతుకు ముఖ్యము కాదు. ప్రపంచమున పరమార్థము మోక్షము సాధించడమే మానవుని మహానమైన ఉద్దేశం. సాగరము దాటించుట, సాగరము దాటించుట ఎవరి తరముంది. సద్గురు చేతు బట్టుకో శ్రమలు దూరుతుంది. సాగరము దాటించుట, సాగరము దాటించుట. ఈ సంసారము భవసాగరము దాటించేవారే సద్గురువులు. ఒక సద్గురువులను విడిచితే ఎవరి తరము లేదు. సంసారి గురువులైతే ఈ జీవుల మరి దుఃఖాలే కలుగజేస్తున్నారు. సమస్త సంసారం భారాలన్నీ వాళ్ళ నెత్తిపైన పెట్టి మోపిస్తున్నారు. అందుకు హే సుజ్ఞాని జీవా, సత్యము సద్గురు చేతు పట్టుకో. నీ భ్రమభ్రాంతుల భారాలన్నీ తీసి నిర్భారము చేసి ముక్తం చేస్తారు. నీ గర్భవాసాల
సంసారము దుఃఖాల త్రితాపాల బాధలన్నీ తెంపి సుఖము శాంతి మోక్షము సింహాసనంపై కూర్చుండపెట్టి నీ శ్రమలన్నీ దూరించుతారు. సదగురు యనగా సత్యము తత్వము చూపించు, సదగురు యనగా సత్యము ధన్యులు వారే శిష్యులు స్వరూపములో నిలచు, సదగురు యనగా సత్యము, సదగురు యనగా సత్యము. నిజమైన సద్గురువులు వారే. సత్యము సత్యము జ్ఞానం బోధించి సత్యమైన వస్తువ చూపించి అందులో స్థిరము చేసినవారు. సత్యము బోధ ప్రాప్తి చేసిన శిష్యులు ధన్యులే. వారి సుఖము కొలత చెయ్యనే రాదు. ఎందుకనగా సత్యము జ్ఞానము ప్రాప్తించినప్పుడే శిష్యుడు సత్యము మార్గమున నడవగలుగుతాడు. అప్పుడే తన కళ్యాణము మార్గము సులభము అవుతాది. లేదా కల్పన భ్రమభ్రాంతుల విషయ వికారాల అంధశ్రద్ధ అంధవిశ్వాసము కర్మకాండాలు మూఢనమ్మకాలలో జీవునికి బంధనమై వట్టి శ్రమలే అవుతాయి.